నమస్కారం. టీశాట్ ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్ అంటే భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించి సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్లో ఏ అంశాలపైన మనం చర్చించాలి, అదేవిధంగా ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, ఈ అంశాల మీద మనం చర్చిద్దాం. ఒకసారి మనం స్క్రీన్ చూద్దాం. So synthetic fibers and plastics. Fibers can be generally defined as thread like structure. అంటే ఈ ఫైబర్స్ అంటే ఏంటి అంటే దారాలు, అంటే సన్నని పొడవైన, అదేవిధంగా మనం మడతపెట్టినప్పుడు కానీ ముడిచినప్పుడు కానీ మడతబడే ఒక రకమైన దారంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇవి రెండు రకాలుగా మనకు వస్తున్నాయి. ద టూ మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఫైబర్స్ ఆర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే మనకు రెండు రకాలుగా ఈ ఫైబర్స్ అనేవి వస్తున్నాయి. ఇవి యానిమల్స్ నుంచి వస్తున్నాయి, అదేవిధంగా ప్లాంట్స్ నుంచి, అంటే మొక్కల ద్వారా వస్తున్నాయి, అదేవిధంగా జంతువుల ద్వారా ఈ ఫైబర్స్ అనేవి వస్తున్నాయి. సో మోనోమర్స్. ఏ మోనోమర్ ఈజ్ ఏ సింగిల్ మాలిక్యూల్ దట్ కెన్ బాండ్ విత్ అదర్ ఐడెంటికల్ మాలిక్యూల్ టు ఫార్మ్ పాలిమర్స్ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ పాలిమరైజేషన్. మోనోమర్ అంటే ఉదాహరణకు మనం చెప్పాలంటే ఒక చిన్న క్లిప్కి ఒక 100 క్లిప్పులు తగిలించామనుకోండి, అది పాలిమరైజేషన్. అంటే ఈ మోనోమర్లు ఎక్కువగా ఉంటే దాన్ని పాలీ అంటాం, అంటే అధికంగా ఉండడాన్ని. సో వీ కాల్ దెమ్ యాజ్ పాలీమర్స్. మోనోమర్స్, ఇఫ్ యూ యాడ్ మోర్ నెంబర్ ఆఫ్ మోనోమర్స్ వీ కాల్ ఇట్ యాజ్ పాలీమర్స్. సో దిస్ ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్, అంటే ఒకదానికొకటి అంటించడం అనే ఈ ప్రక్రియను ఏమంటామంటే పాలిమరైజేషన్, పాలిమరీకరణము అంటాం మనం. సో పాలిమర్స్, ద వర్డ్ పాలిమర్ కమ్స్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్. Poly means many and mer means part, unit. So number of units can be mixed to form polymer. కాబట్టి ఒక్కొక్క చిన్న చిన్న వాటిని మనం ఒకదానికొకటి అంటిస్తూ వెళ్ళినట్లయితే చిన్న చిన్న యూనిట్లను అది పాలిమర్గా మారిపోతుంది. సో ఆల్ సింథటిక్ ఫైబర్స్ సచ్ యాజ్ రేయాన్, నైలాన్, పాలియస్టర్, దే ఆర్ ఆల్ పాలిమర్స్. ఇవన్నీ కూడా పాలిమర్స్కి చెందినవి. నైలాన్ కానీ, రేయాన్ కానీ, పాలియస్టర్ కానీ. సో అవి ఎలా ఉంటాయి, మనకు ఎన్ని రకాలుగా ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం. సో టైప్స్ ఆఫ్ ఫైబర్స్. ఈ ఫైబర్స్ ముఖ్యంగా ఎన్ని రకాలుగా ఉన్నాయంటే మనకు రెండు రకాలుగా ఉన్నాయి. దెర్ ఆర్ 2 types ఆఫ్ ఫైబర్స్. ఫస్ట్ వన్ ఈజ్ సింథటిక్ ఫైబర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ న్యాచురల్ ఫైబర్స్. సో సింథటిక్ ఫైబర్స్ దట్ ఆర్ మేడ్ ఆర్ క్రియేటెడ్ బై హ్యూమన్స్ ఆర్ నోన్ యాజ్ సింథటిక్ ఫైబర్స్. సింథటిక్ ఫైబర్స్ అంటే కృత్రిమ దారాలు అంటాం మనం తెలుగులో. అయితే ఈ కృత్రిమ దారాలు మనిషి ద్వారా తయారు చేయబడ్డ, వివిధ రసాయన ప్రక్రియల ద్వారా తయారు చేయబడ్డ వాటిని మనం కృత్రిమ దారాలు అంటున్నాం. వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి రేయాన్ అండ్ నైలాన్, పాలియస్టర్, మనం వాడే ప్లాస్టిక్. సో అనదర్ వన్ ఈజ్ దేర్ న్యాచురల్ ఫైబర్స్. అంటే వీటిని మనం మామూలుగా చెప్పాలంటే మనకు ప్రకృతిలో లభించే దారాలు, అంటే ప్రకృతి సిద్ధంగా లభించే దారాలను న్యాచురల్ ఫైబర్స్ అంటున్నాం. The naturally occurring fibers that human derive from plants and animals. అంటే మొక్కల ద్వారా కానీ జంతువుల ద్వారా కానీ మానవుడు సేకరించి వాటిని అభివృద్ధి చేసిన దారాలను ఏమంటున్నాం అంటే మనం న్యాచురల్ ఫైబర్స్, అంటే ప్రకృతి నుంచి వచ్చిన దారాలు అంటున్నాం. వీటికి ఉదాహరణ కాటన్, సిల్క్, ఎట్సెట్రా, వూల్. సో ఇవి ఈ రెండు రకాలుగా మనకు న్యాచురల్ ఫైబర్స్ అండ్ సింథటిక్ ఫైబర్స్గా మనకు దారాలు అనేవి ఉన్నాయి. సో సింథటిక్ ఫైబర్స్లో భాగంగా మన న్యాచురల్ ఫైబర్స్లో సిల్క్ ఫైబర్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద కకూన్ ఆఫ్ ఏ సిల్క్ వామ్. ఇట్ టేక్స్ 10 kgs ఆఫ్ కకూన్ మెటీరియల్ టు క్రియేట్ 1 kg ఆఫ్ సిల్క్. సో సిల్క్ని ఎట్లా తయారు చేస్తామంటే మనం సిల్క్ వామ్ అంటే మనకు పట్టు పురుగు నుంచి దాని దశల్లో భాగంగా కకూన్, అంటే అది ఒక గూడు కట్టుకొని దాంట్లో ఉండే దశను మనం కకూన్ అంటున్నాం. సో ఈ 10 kg ఆఫ్ కకూన్ మెటీరియల్ విల్ గివ్ 1 kg ఆఫ్ సిల్క్. ఒక 10 kgల కకూన్ నుంచి మనము 1 kg పట్టును మనం తయారు చేయవచ్చు. సో ద ప్రాసెస్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ చైనా వేర్ ఇట్ వాజ్ కెప్ట్ యాజ్ క్లోజ్లీ గార్డెడ్ సీక్రెట్ ఫర్ లాంగ్ టైమ్. పూర్వకాలంలో చాలా సంవత్సరాల కిందనే ఈ ప్రాసెస్ అనేది చైనాలో కనిపెట్టబడింది, కానీ బయటి ప్రపంచానికి తెలియకుండా వాళ్ళు దాయడం జరిగింది. సో సిల్క్ ఈజ్ కాస్ట్లీ డ్యూ టు మెటీరియల్ క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్. సో పట్టు అనేది చాలా ఖరీదైంది. ఉదాహరణకు ఒక పట్టు చీర చూసినట్లయితే 10,000 రూపాయల దాకా ఉంటుంది.
దానికి కారణం ఏంటి అంటే దాంట్లో కావాల్సిన మెటీరియల్ అనే కాస్ట్లీ, అదేవిధంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్, అది తయారు చేసే విధానం అనేది చాలా ప్రాసెస్. దీన్ని మనం ముఖ్యంగా చీరల తయారీలో, టైస్ తయారీలో మనం వాడుతున్నాం. అదేవిధంగా రేయాన్. సో రేయాన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ప్యూరిఫైడ్ సెల్యులాయిడ్, సో విచ్ ఈజ్ కెమికల్లీ కన్వర్టెడ్ ఇంటూ ఎ సాల్యుబుల్ కాంపౌండ్. రేయాన్ కమ్స్ ఫ్రమ్ న్యాచురల్ సోర్స్ సచ్ యాజ్ వుడ్ పల్ప్. అంటే ఒక చెట్టు యొక్క కాండంలో పల్ప్ ఉంటుంది, అంటే మనం గుజ్జు అనొచ్చు దాన్ని, అంటే కలప గుజ్జు నుంచి ఈ రేయాన్ అనేది తయారవుతుంది. సో తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దిస్ ఈజ్ బికాజ్ రేయాన్ ఈజ్ ట్రీటెడ్ కెమికల్లీ. వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ మ్యాన్ మేడ్ ఫైబర్? బికాజ్ ఇట్ ఈస్ కెమికల్లీ ట్రీటెడ్ after taking the pulp from the tree. So when rayon is compared with the silk, it is inexpensive but can be woven like silk fiber. అంటే రెండు సిల్క్ని మనం రేయాన్ని పట్టుకొని చూసినట్లయితే, తీసుకొని చూసినట్లయితే రేయాన్ అచ్చంగా సిల్క్ లాగానే, అంటే దాదాపుగా సిల్క్ను పోలి ఉంటుంది కానీ తక్కువ ధరను కలిగి ఉంటుంది. అదేవిధంగా దీన్ని కూడా శారీస్ నేయడంలో కానీ, మిగతా సిల్క్ పదార్థాలు అంటే టైస్ తయారీలే కానీ, సిల్క్ సంబంధించిన అన్ని అంశాలను మనం రేయాన్ ద్వారా కూడా తయారు చేయవచ్చు. సో నైలాన్ ఈజ్ ఏ సింథటిక్ ఫైబర్ అబ్టైన్డ్ ఫ్రమ్ కోల్, వాటర్ అండ్ ఎయిర్. దీస్ ఆర్ మిక్స్డ్ టుగెదర్ అండ్ దిస్ ఫస్ట్ ఫుల్లీ సింథటిక్ ఫైబర్ అబ్టైన్డ్ వాజ్ నైలాన్. సో మొదటిసారి తయారు చేయబడ్డ ఏంటి అనే ప్రశ్న రావచ్చు. కాబట్టి మొదటిసారి తయారు చేయబడ్డ ఫుల్లీ సింథటిక్ ఫైబర్ ఏంటి అంటే నైలాన్. సో ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆర్ దట్ ఈజ్ లైట్, స్ట్రాంగ్ అండ్ ఎలాస్టిక్. అంటే చాలా స్ట్రాంగ్గా, అంటే దృఢంగా ఉంటుంది, చాలా తక్కువ బరువు ఉంటుంది, అదేవిధంగా ఎలాస్టిక్, సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల దీనికి చాలా ప్రాముఖ్యత పెరిగిపోయి మనం అన్ని వస్తువుల్లో కూడా నైలాన్ని వాడేస్తున్నాం. నైలాన్ ఫైండ్స్ అప్లికేషన్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సాక్స్, రోప్స్, టెంట్స్, కార్ సీట్ బెల్ట్స్, స్లీపింగ్ బ్యాగ్స్, కర్టెన్స్. సో ఇది అది అని కాకుండా అన్ని అంశాల్లో, సాక్స్ దగ్గర నుంచి కర్టెన్స్, బ్యాగ్స్, స్లీపింగ్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా మనం నైలాన్తోనే తయారు చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ సింథటిక్ ఫైబర్. సో అనదర్ వన్ ఈజ్ పాలియస్టర్. సో మనం అంటూ ఉంటాం పాలిస్టర్ బట్ట అని, అంటే పాలిస్టర్ క్లాత్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సింథటిక్ ఫైబర్. సో పాలిస్టర్ ఈజ్ మేడ్ ఆఫ్ రిపీటింగ్ యూనిట్స్ ఆఫ్ కెమికల్స్ కాల్డ్ ఎస్టర్. సో ఎస్టర్స్ అన్నీ కూడా చిన్న చిన్న యూనిట్స్ని కలిపినప్పుడు దీస్ మోనోమర్ ఎస్టర్స్ విల్ బికమ్ పాలియస్టర్. సో ఇట్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ మేకింగ్ డ్రెస్ మెటీరియల్స్. ఇట్ ఈస్ క్రిస్ప్ అండ్ ఈజీ టు వాష్. దీనిపైన మురికి చాలా తొందరగా పట్టుకోదు, ఒకవేళ పట్టుకున్నా కానీ ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనం ముడతలు పడదు. ఇది పాపులర్ పాలిస్టర్ ఈజ్ టెర్లిన్. అంటే బయట దొరికే బట్టల్లో చాలా అతి ముఖ్యమైన పాలిస్టర్ క్లాత్ ఏంటి అంటే అది మనం టెర్లిన్గా మనం చెప్తాం. సో ఒకసారి మనం చూడొచ్చు, వీఆర్ సీయింగ్ ద పిక్చర్ ఆఫ్ సింథటిక్ ఫైబర్. సో ఫైబర్ ఈజ్ మేడ్ ఆఫ్ విత్ స్మాల్ ఫైబర్ లైక్ స్ట్రక్చర్. సో సన్నని దారాలతోని మనకు సింథటిక్ ఫైబరు మిషన్లోకి నుంచి వచ్చిన తర్వాత మనకు ఫైబర్గా దారాలుగా ఎట్లా ఉందనేది మనం చూడొచ్చు. సో అనదర్ వన్ ఈజ్ న్యాచురల్ ఫైబర్. సో మనము ఏదైనా బస్తాలు కుట్టడానికి, అంటే ఇది జూట్ ఫైబర్. మనం చూస్తున్న పిక్చర్ ఏంటి అంటే జూట్. సో జూట్ విల్ కమ్ ఫ్రమ్ జూట్ ప్లాంట్. సో అక్కడి నుంచి వస్తుంది కాబట్టి అది కూడా న్యాచురల్ ఫైబరే. అదేవిధంగా కాటన్, ఇవన్నీ మనం న్యాచురల్ ఫైబర్ కింద మనం చెప్పొచ్చు. సో అక్రిలిక్. సో వీ నో అబౌట్ వూల్. సో వూల్ విల్ కమ్ ఫ్రమ్ దట్ షీప్. సో గొర్రెల నుంచి మనము వూల్ని మనం తయారు చేస్తాం. గతంలో మనం వాడేవాళ్ళం ఏంటి అంటే గొంగళ్ళు, ఇవన్నీ తయారు చేసేవాళ్ళు. చాలా వరకు కార్పెట్స్ కూడా కాశ్మీర్ వూల్ ఈజ్ వెరీ ఫేమస్. అంటే కాశ్మీర్ వూల్ అనేది చాలా అత్యంత ప్రముఖమైన ఊలుగా మనం చెప్పవచ్చు. ఊల్ అంటే మనం ఉన్ని, దాన్ని తెలుగులో చెప్పాలంటే ఉన్ని. సో ఇలాంటి ఉన్నిని సింథటిక్లో తయారు చేస్తే ఎలా ఉంటుంది అంటే దాని పేరు వచ్చేసి మనకు అక్రెలిక్. సో అక్రెలిక్ ఈజ్ ఏ సింథటిక్ ఫైబర్ దట్ రిజెంబుల్స్ వూల్. సో వూల్ని అంటే వూల్ని అవసరం లేకుండా ఒక సింథటిక్గా తయారు చేయగలిగే ఒక పదార్థంగా మనం అక్రెలిక్గా చెప్పొచ్చు. ద వూల్ అబ్టైన్డ్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్ ఈజ్ క్వైట్ ఎక్స్పెన్సివ్, వేరాజ్ క్లోత్స్ మేడ్ ఫ్రమ్ అక్రెలిక్ ఆర్ రిలేటివ్లీ చీప్. ఈ వూల్ నుంచి వచ్చేవి అంటే వూలు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఉన్ని వస్త్రాలు చాలా కాస్ట్లీ. అదేవిధంగా మరి ఈ అక్రెలిక్తో తయారు చేసిన ఈ ఉన్ని ఏదైతే ఉందో సింథటిక్ వూల్ అనేది చాలా చీప్గా వస్తుంది. సో మేక్ woolen clothes like hats, scarves, gloves, sweaters, blankets and their other home furnishing fabrics.
సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అన్నీ అక్రిలిక్లోనే తయారై వస్తున్నాయి. సో ఫేక్ ఫర్ యూజ్డ్ మేకింగ్ టాయ్స్ అండ్ ఫర్ యాక్సెసరీస్. సో చాలా రకాలైన ఈ ఉన్ని అవసరమైన ప్రతి పదార్థం కూడా మనకి ఇప్పుడు ఈ అక్రిలిక్ నుంచే మనం తయారు చేస్తున్నాం. సో మేక్ గార్మెంట్స్ ఫర్ బేబీస్. సో బొమ్మలకు కానీ చిన్న చిన్న పిల్లలకు కానీ వచ్చే గార్మెంట్స్, వూల్ గార్మెంట్స్ అన్నీ కూడా దే ఆర్ మేడ్ ఆఫ్ అక్రిలిక్. అవన్నీ కూడా అక్రిలిక్తో తయారైనవి. అవన్నీ కూడా మిషన్లో వాషబుల్. అవన్నీ కూడా యంత్రాలతో మనం వాష్ చేయొచ్చు. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్. అసలు సింథటిక్ ఫైబర్ యొక్క లక్షణాలను మనం ఒకసారి చూస్తే, ఆల్ ద సింథటిక్ ఫైబర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ప్రాసెసింగ్ రా మెటీరియల్స్ ఆఫ్ పెట్రోలియం ఆరిజిన్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ వేస్. అంటే పెట్రోలియం పదార్థాలను చాలా విధాలుగా ఎన్నో రకాలుగా ప్రాసెస్ చేసిన తర్వాత మనం ఈ సింథటిక్ ఫైబర్స్ని మనం పొందగలుగుతున్నాం. ద రా మెటీరియల్స్ ఆఫ్ పెట్రోలియం ఆరిజిన్ ఆర్ కాల్డ్ పెట్రోకెమికల్స్. అంటే మనము పెట్రోకెమికల్స్ అంటే పెట్రోలియం పదార్థాల ద్వారా పొందిన ఈ పెట్రోలియం నుంచి రకరకాల రా మెటీరియల్ని మనం తయారు చేసుకుంటున్నాం ఈ సింథటిక్ ఫైబర్స్ తయారు. సింథటిక్ ఫైబర్స్ మెల్ట్ ఆన్ హీటింగ్. సో కొంచెం వేడి చేసినా కానీ మనకు హీటింగ్ అనేది అంటే మెల్ట్ అయిపోద్ది. కొంచెం హీట్ చేసినా అది మెల్ట్ అయిపోద్ది. ఉదాహరణకు చూసినట్లయితే ఒక చిన్న సిల్క్ ప్లాస్ట్ అంటే మనకు పాలియస్టర్ దారాన్ని తీసుకొని మనం కాల్చినప్పుడు అది డ్రాప్స్గా అంటే చిన్న చిన్న లిక్విడ్గా మారిపోయి మెల్ట్ అయిపోయి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అదే కాటన్ బట్టను మీరు కాల్చి చూడండి, కాటన్ దారాన్ని కాల్చినట్లయితే మనకు బూడిద మిగులుతుంది. అంటే ఈ రెండు రకాలుగా మనం చెప్పొచ్చు. అంటే ఇందులో పెట్రోకెమికల్స్ నుంచి తయారైన పెట్రోలియం ద్వారా తయారు కావడం వల్ల ఇది వేడి చేసినప్పుడు కరుగుతుంది. వేరాజ్ ఈ న్యాచురల్ ఫైబర్స్ లైక్ కాటన్ అండ్ దే విల్ గివ్ యాష్ వైల్ బర్నింగ్. సో మండించినప్పుడు కాటన్ లాంటివన్నీ కూడా అంటే న్యాచురల్ ఫైబర్స్ కాబట్టి ఇవన్నీ కూడా బూడిదనిస్తాయి. సో కానీ సింథటిక్ ఫైబర్స్ అనేవి బూడిదనివ్వవు. అవి మెల్ట్ అయిపోయి మళ్ళీ ద్రవ రూపంలోకి మారిపోయి మనకు పెట్రోలియం ప్రోడక్ట్స్ లాగా జరగడం జరుగుతుంది. సో హెన్స్ ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ వన్ షుడ్ నాట్ వేర్ సింథటిక్ క్లోత్స్ వైల్ వర్కింగ్ ఇన్ ఏ కిచెన్ ఆర్ ల్యాబొరేటరీ. కాబట్టి ఇది తొందరగా మంటను అంటుకొని మెల్ట్ అయిపోద్ది, అంటే కరిగిపోతుంది. కాబట్టి ఈ కిచెన్లో కానీ ల్యాబొరేటరీలో పనిచేసే వాళ్ళు, వేడి ప్రదేశంలో పనిచేసే వాళ్ళు కూడా ఈ సింథటిక్ ఫైబర్ ఉన్న దుస్తులు వాడొద్దు అని మనం చెప్తూ ఉంటాం. సింథటిక్ ఫైబర్స్ ఆర్ మోర్ డ్యూరబుల్ అండ్ అఫోర్డబుల్ విచ్ మేక్స్ దెమ్ మోర్ పాపులర్ అండ్ దాన్ న్యాచురల్ ఫైబర్స్. సింథటిక్ ఫైబర్స్ సామాన్య మానవుడు కూడా అఫోర్డబుల్ మీన్స్ సామాన్య మానవుడు కూడా భరించేంతగా తక్కువ కాస్ట్లో ఉంటాయి, అంటే చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయి. అదేవిధంగా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటున్నాయి. అందువల్ల న్యాచురల్ ఫైబర్స్ కంటే కూడా ఇవి ఎక్కువగా వాడకంలోకి రావడం జరిగింది. సో ఫైబర్ బ్లెండింగ్. సో బ్లెండింగ్ అంటే రెండు రకాల ఫైబర్లను కలపడం, అంటే మిక్స్ చేయడం. అంటే న్యాచురల్ ఫైబర్స్ని అదేవిధంగా సింథటిక్ ఫైబర్స్ని వీఆర్ కాలింగ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్. అదేవిధంగా ఈ రెండింటిని కలిపి ఒక నాణ్యమైన ఒక దుస్తులుగా ఎట్లా చేస్తాం దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఫైబర్ బ్లెండింగ్ అంటున్నాం. బ్లెండింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ టూ ఆర్ మోర్ డిఫరెంట్ ఫైబర్స్ ఇన్ డిజైరబుల్ పర్సంటేజ్. సో ఒకటి కొంత పర్సంటేజ్లో ఇంకొకటి ఇంకొంత పర్సంటేజ్లో రెండింటినీ కలిపి ఒక కొత్త దుస్తులు అంటే కొత్త బట్ట క్లాత్ లాగా తయారు చేయడాన్ని మనం బ్లెండింగ్ అంటున్నాం. సో బ్లెండింగ్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ వేరియస్ లాట్స్ ఆఫ్ ఫైబర్స్ టు ప్రొడ్యూస్ హోమోజీనియస్ మాస్. అన్నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తయారు చేసామనుకోండి, బ్లెండింగ్ ద్వారా ఒక క్లాత్ని తయారు చేసాము, అది ఏ ప్లేస్లో చూసినా అదే విధంగా ఉంటుంది, అంటే ఏ కార్నర్లో చూసినా ఒకే విధంగా ఉండేటట్లు మనం తయారు చేస్తున్నాం. సో బ్లెండింగ్ ఈజ్ టిపికల్లీ క్యారీడ్ అవుట్ బిఫోర్ స్పిన్నింగ్ ఏ స్టాపుల్ ఫైబర్ యార్న్. అంటే ముందుగా ఏం చేస్తారంటే స్పిన్నింగ్ అనేది జరుగుతుంది. ఫైబర్ని ఎప్పుడైనా దారాలను ఏం చేస్తామంటే వడకడం జరుగుతుంది. ఈ వడికే ప్రక్రియ కంటే ముందు ఈ బ్లెండింగ్ ప్రక్రియ అనేది జరగాలి. అంటే దాన్ని ముందు బ్లెండ్ చేసిన తర్వాత రెండింటిని కలిపిన తర్వాత వాటిని మిషనరీలో మనము స్పిన్నింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60% ఆఫ్ వూల్ అండ్ 40% ఆఫ్ పాలియస్టర్. సో 60% ఆఫ్ వూల్ని 40% ఆఫ్ పాలియస్టర్తోని మనం మిక్స్ చేస్తున్నాం. అదేవిధంగా 55% ఆఫ్ పాలియస్టర్ అండ్ 45% ఆఫ్ వూల్. అంటే ఈ రెండు రకాలుగా అంటే ఇట్లా మిక్స్ చేయడం వల్ల ఏంటి లాభం అంటే
ఇవన్నీ డ్యూరబుల్ అండ్ అఫోర్డబుల్, తక్కువ కాస్ట్లో వస్తాయి. ఎట్ ద సేమ్ టైం మనకు ఎక్కువ రోజులుగా మన్నే అవకాశం. ద పాపులర్ రీజన్ ఫర్ బ్లెండింగ్ ఈజ్ దట్ కంబైనింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ 2 or more fibers. Blending of different fibers is also used to increase aesthetic effect in the fibers. కాబట్టి ఎక్కువ రోజులు మన్నే విధంగా, ఎక్కువ నాణ్యత వచ్చే విధంగా ఈ ఫైబర్స్ని అన్నిటిని మనం బ్లెండ్ చేస్తూ ఉంటాం. పాలియస్టర్ కాటన్ బ్లెండ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఏ గుడ్ ఎండ్ యూజ్ ఇన్ షూటింగ్స్. సో చాలా వరకు షూటింగ్స్లో క్లాత్ అంటే ఒక బట్ట క్లాత్ మనం తీసుకుంటే షాప్లోకి వెళ్ళి దాని కార్నర్లో ఎడ్జ్లో ఒక మిక్సింగ్ లేబుల్ ఉంటుంది. అంటే 60% కాటన్, 40% పాలియస్టర్, లేదా 80% కాటన్. సో రీసెంట్లీ వీఆర్ గెటింగ్ లినెన్ కాటన్. సో లినెన్ కాటన్ మీన్స్ నాట్ 100% కాటన్, ఇట్స్ ఆల్సో మిక్సింగ్. సో దట్స్ వై బ్లెండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నవ్ ఏ డేస్. కాబట్టి బ్లెండింగ్ అనేది చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకు ఒక లేబుల్ కనిపిస్తుంది. ప్రతి క్లాత్ మీద ఒక లేబుల్ ఉంటుంది. నైలాన్, రేయాన్, కాటన్ బ్లెండ్. సో 3 మిక్స్ చేయడం జరిగింది దీంట్లో. సో షెల్ ఫ్యాబ్రిక్ 37% నైలాన్, 33% రేయాన్, 30% కాటన్. సో లైనింగ్ 100% పాలియస్టర్. సో లైనింగ్ అనేది 100% పాలియస్టర్తో వేసిరు. కాబట్టి అంటే ప్రతి క్లాత్ మీద దాని బ్లెండింగ్ ఎంత ఉంటుంది, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి చూడండి. దాంట్లో కొన్ని అంశాలు ఇచ్చిండు. మషీన్ వాష్ అండ్ కోల్డ్ వాష్ ఇన్సైడ్ అవుట్ విత్ లైక్ కలర్స్, డు నాట్ బ్లీచ్, డు నాట్ టంబుల్ డ్రై, కూల్ ఐరన్. సో ఎక్కువ ఐరన్ అంటే బాగా ఎక్కువ ఐరన్తో అంటే వేడితోని ఐరన్ చేయొద్దని, అదేవిధంగా బ్లీచ్ వాడొద్దని. సో ఇలాంటి అంశాలంటే ఎక్కువ ఆ క్లాత్ ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలంటే మనకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం పాటించాలి. మీరు ఏ క్లాత్ అయినా తీసుకోండి, కొన్న తర్వాత మనం వాటి ఒక లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్ మీద ఖచ్చితంగా మనకు ఈవెన్ షర్ట్స్ వెనకాల కూడా అంటే కాలర్ కింద ఒక పట్టీ ఉంటుంది. ఆ పట్టీ కింద ఇవన్నీ అంశాలన్నీ మనకు ఉంటాయి. సో ఎవ్రీ సూట్ విల్ బి గివెన్ వన్ ఫ్యాబ్రిక్ ఇన్ఫర్మేషన్ బిహైండ్ ద కాలర్. సో it will give so much of information about how to use and what is mixed in that. సో కాబట్టి ఏం మిక్స్ చేసిరు అనేది వాళ్ళు క్లియర్గా మనకు సమాచారం మనం ఇస్తాం. సో సింథటిక్ ఫైబర్స్లో ముఖ్యమైనది మనం చెప్పేది ప్లాస్టిక్స్. సో ప్లాస్టిక్ అనేది లేకుండా మనం బతకలేకపోయినాం. బతకలేకుండా ఉన్నాం ఎందుకంటే ప్రతి అంశాన్ని మనం ప్లాస్టిక్తోనే మనం చూస్తున్నాం. ఈవెన్ తినడానికి ఉపయోగించే స్పూన్లు కూడా ప్లాస్టిక్ స్పూన్లు వచ్చేసినాయి. కాబట్టి ప్లాస్టిక్ అనేది మానవుని లైఫ్లో ఇట్ ఈస్ అన్ ఇన్ఎవిటబుల్ ప్లేస్ ఇన్ రోల్ ఇన్ అవర్ లైఫ్. సో కాబట్టి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంది మన ప్లాస్టిక్స్ అనేది మన జీవితంలో. సో ప్లాస్టిక్ వాజ్ డిస్కవర్డ్ బై ఫేమస్ జర్మన్ సైంటిస్ట్ కాల్డ్ క్రిస్టియన్ షాన్బీన్ ఇన్ 1846. 1846లో జర్మన్ సైంటిస్ట్ కెమిస్ట్ క్రిస్టియన్ షాన్బీన్ అనే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. ప్లాస్టిక్ వర్ యాక్చువల్లీ డిస్కవర్డ్ యాక్సిడెంటలీ. Christian was experimenting in his kitchen and by accident he split a mixture of nitric acid and sulfuric acid. సో కిచెన్లో ఆయన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఒక మిక్స్చర్లోకి నైట్రిక్ యాసిడ్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ని రెండింటినీ కలపడం జరిగింది. టు మాప్ దట్ సొల్యూషన్ he took a cloth and after mopping he kept it over the stove. After some time the cloth disappeared and from there plastic got its name. సో కొంతసేపటి తర్వాత ఆయన అందులో క్లాత్ వేసి ఆయన స్టవ్ మీద పెట్టడం జరిగింది. పెడితే కొంతసేపటి తర్వాత స్టవ్ మీద ఉన్న గిన్నెలో ఉన్న పాత్రలో ఉన్న ఈ క్లాత్ అనేది మాయం కావడం జరిగింది. సో ద వర్డ్ ప్లాస్టిక్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ వర్డ్ ప్లాస్టికోస్ మీనింగ్ టు మౌల్డ్. మౌల్డ్ అంటే ఎటువైపు అయినా మలచగలిగేది, అంటే మీరు ఎన్ని విధాలుగా మలిచినా దాన్ని మౌల్డ్ చేయగలం మనం. కాబట్టి గ్రీక్ వర్డ్ ఇది. సో ఫాజిల్ ఫ్యూయల్స్ హ్యావ్ కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోజన్ అండ్ కార్బన్. సో హైడ్రోజన్ కార్బన్ల మిశ్రమంగా ఉన్న హైడ్రోకార్బన్లనే ఈ లాంగ్ చైన్స్ ఆఫ్ పాలిమర్స్, వాటి ద్వారా మనకు ఈ ప్లాస్టిక్ అనేది రావడం జరిగింది. సో ప్లాస్టిక్స్ మరి ఎందుకు ఇంత మనం యూజ్ చేస్తున్నాం అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ప్లాస్టిక్ ఈజ్ ఆల్సో ఏ పాలిమర్ లైక్ సింథటిక్ ఫైబర్. సో ఇది కూడా సింథటిక్ ఫైబర్లో ఉన్న ఒక పాలిమర్ లాంటిదే. ఆల్ ప్లాస్టిక్ డు నాట్ హ్యావ్ ద సేమ్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ యూనిట్స్. ఇన్ సమ్ ఇట్ ఈస్ లీనియర్ వేరే అది అదర్స్ ఇన్ క్రాస్ లింక్డ్. అంటే చాలా రకాలుగా ఉంటాయి దాంట్లో ప్లాస్టిక్స్లో కూడా.
సో ప్లాస్టిక్ కెన్ బి రీసైకిల్డ్, రీయూజ్డ్, కలర్డ్, మెల్టెడ్, రోల్డ్ ఇంటూ షీట్స్ ఆర్ మేడ్ ఇంటూ వైర్స్. ఎన్ని రకాల అంటే ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా ఉపయోగపడుతూ ఉంది కాబట్టి మన నిత్య జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. అంటే దీన్ని రీసైకిల్ చేయొచ్చు, రీయూజ్ చేయొచ్చు, మళ్ళీ మళ్ళీ వాడచ్చు, దానికి రంగు అద్దొచ్చు, అంటే కలర్ కూడా వేయచ్చు దాంట్లో, దాన్ని కరగబెట్టవచ్చు, అదేవిధంగా షీట్స్ లాగా తయారు చేయొచ్చు, దారాల్లాగా తయారు చేయొచ్చు. కాబట్టి దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ యూజెస్ ఆఫ్ ప్లాస్టిక్. దట్స్ వై మనలో ఒక భాగంగా మారిపోయింది అది. సో టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అంటే ప్లాస్టిక్స్ అనేది మనకు చాలా రెండు రకాలుగా ఉంది. సో వీటిని మనం రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది, అంటే దాని యొక్క లక్షణాలను బట్టి. సో డిపెండింగ్ ఆన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్, ప్లాస్టిక్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. ఫస్ట్ వన్ ఈజ్ థర్మోప్లాస్టిక్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. సో థర్మోప్లాస్టిక్స్ గురించి మనం చూద్దాం ఇప్పుడు. సో ప్లాస్టిక్స్ దట్ కెన్ బి డిఫార్మ్డ్ ఈజీలీ అపాన్ హీటింగ్ అండ్ కెన్ బి బెంట్ ఈజీలీ. అంటే ఒక ప్లాస్టిక్ని మనం వేడి చేయడం ద్వారా, కాల్చడం ద్వారా దాన్ని వంచగలిగితే, లేదా బాగా వేడి చేసినప్పుడు అది మెల్ట్ అయ్యి డ్రాప్స్గా అంటే ద్రవ రూపంలోకి మార్చగలిగితే దాన్ని ఏమంటున్నామంటే ఆ ప్లాస్టిక్స్ని మనం థర్మోప్లాస్టిక్స్ అంటున్నాం. సో లీనియర్ పాలిమర్స్ అండ్ ఏ కాంబినేషన్ ఆఫ్ లీనియర్ క్రాస్ లింక్డ్ పాలిమర్స్ కమ్స్ అండర్ దిస్ ప్లాస్టిక్స్. సో ఈ లీనియర్ ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఎగ్జాంపుల్ పీవీసీ, నైలాన్, పాలిథీన్, పాలియస్టర్, ఇవన్నీ కూడా మనకు థర్మోప్లాస్టిక్స్ కిందికి వస్తాయి. అదేవిధంగా థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ దట్ కెనాట్ బి సాఫ్టెండ్ అగైన్ బై హీటింగ్ వన్స్ దే ఆర్ మౌల్డెడ్. సో ఒక్కసారి వాటిని ఒక ఆకారంలోకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వేడి చేయడం ద్వారా దాన్ని వంచడం కానీ దాన్ని కరిగించడం కానీ చేయలేకపోతే వాటిని మనం ఏమంటున్నాం అంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటున్నాం. సో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ దే ఆర్ హెవీలీ క్రాస్ లింక్డ్ పాలిమర్స్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. ఎగ్జాంపుల్స్ బెకలైట్, melamine, etc. So bakelite is used for making electric switches, whereas melamine is used for floor tiles. So bakelite అనేది మనకు ప్లాస్టిక్ అంటే ఫైబర్ లాగానే ఉంటుంది. మనం ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ స్విచ్చెస్లో మనం ఎక్కువగా వాడుతుంటాం. అదేవిధంగా మన యుటెన్సిల్స్ యొక్క హ్యాండిల్స్, అంటే మనకు కుక్కర్ ఉంటుంది, కుక్కర్ హ్యాండిల్ ఎంత వేడైనా అది మెత్తబడదు, అది కరగదు. అదేవిధంగా melamine plastic, that is also one of the thermosetting plastic. It is used to make tiles అంటే మనం బండలాగా వేసే టైల్స్ ఉంటాయి, అవన్నీ కూడా melamine plastic సంబంధించినవే. సో బెకలైట్ ఈజ్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. వై వీఆర్ యూజింగ్ బెకలైట్ యాజ్ ఏ ఎలక్ట్రిక్ స్విచ్? బికాస్ ఇట్స్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్. అంటే ఇది హీట్ని, ఉష్ణాన్ని గ్రహించదు, అదేవిధంగా విద్యుత్తును వాహకంగా ఉండదు, అంటే విద్యుత్తును తన గుండా ప్రసరింపనీయదు. అందువల్ల మనకి ఎలక్ట్రిక్ షాక్ రాదు. హెన్స్ దే వుడ్ నాట్ గివ్ ఎనీ వన్ అన్ ఎలక్ట్రిక్ షాక్ వెన్ సమ్వన్ టచెస్ ద స్విచ్ని టచ్ చేస్తే, అందుకే మనకు దాంట్లో నుంచి కరెంట్ పాస్ కాదు కాబట్టి మనకు షాక్ అనేది రాదు. సో మెలమైన్ ఈజ్ అన్బ్రేకబుల్, ఫైర్ రెసిస్టెంట్ అండ్ టాలరేట్స్ హీట్ బెటర్ దెన్ ప్లాస్టిక్స్. సో మెలమైన్ అనేది ఫైర్ రెసిస్టెన్స్, టాలరేట్ అండ్ హీట్ బెటర్, అంటే ఎంత వేడి చేసినా, అదేవిధంగా ఫైర్ రెసిస్టెంట్, అన్బ్రేకబుల్, విరిగిపోదు. కాబట్టి ఇన్ని రకాలుగా ఉన్నది కాబట్టి we used to make crockery that can hold hot liquids or dishes. అంటే చైనా డిష్లను మనం తయారు చేస్తుంటాం కొన్ని, సో అందులో మెలమైన్ కూడా మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి డిషెస్లో మనం పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కప్ సాసర్ ఉంటుంది, అందులో కూడా మెలమైన్ అనేది మిక్స్ ఉంటుంది. అందువల్ల అది ఎంత వేడి టీ పోసినా, ఏదైనా వేడి లిక్విడ్ పోసినా కూడా అది బ్రేక్ అనేది కాదు. కాబట్టి మనం ఈ బెకలైట్, మెలమైన్ అనేవి రెండు కూడా మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. అదేవిధంగా దేర్ ఆర్ సింబల్స్ ఫర్ అండర్స్టాండింగ్ ప్లాస్టిక్ రీసైక్లింగ్. సో వీ హ్యావ్ గివెన్ 7 codes టు రికవర్ ఆర్ రీసైకిల్ ద ప్లాస్టిక్స్. అంటే మనకు ప్లాస్టిక్ సంబంధించి ఏ పదార్థం ఏ రకమైనది అనేది తెలవడానికి మనకు 7 కోడ్లు ఇవ్వడం జరిగింది. సో 7 కోడ్ల ద్వారా అసలు మనకి ఉపయోగం ఏందో మనం ఒకసారి చూద్దాం. సో నెంబర్ 1 కోడ్, దట్ ఈస్ కాల్డ్ PET, పాలిఎథిలీన్ టెరాఫ్థలేట్. సో దీని పేరు పాలిఎథిలీన్ టెరాఫ్థలేట్. దీంట్లో ముఖ్యంగా సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, స్పోర్ట్స్ డ్రింక్ బాటిల్, సలాడ్ డ్రింకింగ్ బాటిల్,
vegetable oil bottles. So most of the bottles will be coming from this area, that is PET. We call it as PET bottles. అందువల్ల మనం ఏమంటున్నాం అంటే ఇవన్నీ మనకు బాటిల్స్ అన్నీ కూడా 1 నెంబర్ కోడ్ నుంచే తయారవుతాయి కాబట్టి మీరు బాటిల్ వెనకాల ఒకసారి చూడండి, కోడ్ నెంబర్ 1 ఉంటుంది ప్రతి బాటిల్ కూడా, అన్ని రకాల బాటిల్స్ కూడా. అందువల్ల మనం వీటిని పెట్ బాటిల్స్ అంటాం. దీని కోడ్ వచ్చేసి 1 ఉంటుంది అన్నట్టు. సో అదేవిధంగా నెంబర్ 2, కోడ్ నెంబర్ 2. సో హై డెన్సిటీ పాలిఎథిలీన్. సో హై డెన్సిటీ పాలిఎథిలీన్ ఈజ్ యూజ్డ్ టు మేక్ మిల్క్ జగ్స్, జ్యూస్ బాటిల్స్, యోగర్ట్ ట్యూబ్, అంటే మనకు బయట దొరికే కప్పులు, అంటే ప్లాస్టిక్ కప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటినన్నిటిని మనం దాంట్లో తయారు చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ పాలివినైల్ క్లోరైడ్, పీవీసీ పైప్స్. మనం చూస్తుంటాం మనకు ఎక్కడ పంట పొలాలలో, అదేవిధంగా ఇంట్లో పీవీసీ పైప్స్ ఉంటాయి. ఫోర్త్ వన్ ఈజ్ ఎల్డిపిఈ, లో డెన్సిటీ పాలిఇథిలీన్. సో ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో డ్రై క్లీనింగ్ బ్యాగ్స్, బ్రెడ్ బ్యాగ్స్, ఫ్రోజన్ ఫుడ్ బ్యాగ్స్, ఇవన్నీ దాంట్లో తయారవుతాయి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఈజ్ పాలీప్రొపిలీన్, పీపీ. సో కెచప్ బాటిల్స్, అదేవిధంగా ట్యూబ్స్, సిరప్ బాటిల్స్, ఇవన్నీ కూడా పీపీలో తయారవుతాయి 5 నెంబర్లో. 6 నెంబర్ వచ్చి పాలిస్టిరీన్. సో పాలిస్టిరీన్ అంటే డిస్పోజబుల్ ప్లేట్స్ అన్నీ కూడా దీంట్లోనే తయారవుతాయి. ఎగ్ కాటన్స్, అదేవిధంగా కెఫటేరియా ట్రేస్, ఈ ట్రేస్ అన్నీ కూడా దీంట్లో తయారవుతాయి. సో వై వీఆర్ యూజింగ్ అంటే ఎందుకు ప్లాస్టిక్స్ ఇంత మనం విగరస్గా యూజ్ చేస్తున్నాం? సో అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజెస్ ఓవర్ మెటల్స్ బదులు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్లాస్టిక్స్ ఆర్ హైలీ ఫ్లెక్సిబుల్ యాజ్ కంపేర్డ్ టు మెటల్స్. సో ఇండస్ట్రీలో మనం చాలా యూజ్ చేస్తున్నాం. ఇంకా చీపర్ దాన్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు మెటల్, అంటే మెటల్తో కంపేర్ చేసినప్పుడు చాలా లో కాస్ట్ ఉంటుంది. అందువల్ల ఎక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ, తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తుంది. ప్లాస్టిక్స్ ఆర్ హైలీ డ్యూరబుల్, చాలా సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా లో మేకింగ్ అండ్ లైట్ వెయిట్ మెటీరియల్ ఉంటుంది. అందువల్ల ఎక్కువగా మనం దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాం. సో యూజెస్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఆర్ ఆల్సో దేర్. సో ప్లాస్టిక్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ సేఫ్టీ గేర్ లైక్ హెల్మెట్స్. అంటే ఇక్కడక్కడ అని కాదు, దేర్ ఆర్ సో మెనీ యూజెస్. వీఆర్ యూజింగ్ సో మెనీ ప్లాస్టిక్స్. అండ్ వాట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్? సో దే ఆర్ థ్రెట్ టు ద ఎన్విరాన్మెంట్. So biodegradable material which gets decomposed through natural process is called biodegradable. For example, peel of the banana. So fruits తొక్కలు, బనానా తొక్క, ఇవన్నీ కూడా తొందరగా మట్టిలో కలిసిపోతాయి. వాటిని ఏమంటామంటే బయోడిగ్రేడబుల్ అంటాం. నాన్ బయోడిగ్రేడబుల్ మీన్స్ మెటీరియల్ విచ్ కెనాట్ బి ఈజీలీ డికంపోజ్డ్ బై న్యాచురల్ ప్రాసెస్. చాలా సంవత్సరాలు, వందల వేల సంవత్సరాల వరకు మట్టిలో కలిసిపోయిన వాటిని నాన్ బయోడిగ్రేడబుల్ అని అంటాం మనం. సో వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాస్టిక్స్ అండ్ ఓకే. నెక్స్ట్ రీసైక్లింగ్. ఎందుకు రీసైక్లింగ్ చేయాలి అంటే మనకు 5 R's ఉన్నాయి: రిఫ్యూజ్, రెడ్యూస్, రీయూజ్ అండ్ రీపర్పస్ అండ్ రీసైకిల్. సో ఈ విధానాల ద్వారా మనం ఏం చేస్తామంటే ప్లాస్టిక్ని మనం మినిమైజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ప్లాస్టిక్ రీసైక్లింగ్ సింబల్. సో క్వశ్చన్ మే బి లైక్ దిస్: ఐడెంటిఫై ద ప్రోడక్ట్ బేస్డ్ ఆన్ గివెన్ ఫీచర్స్. ఇట్ ఈస్ మ్యాన్ మేడ్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ఎ లీనియర్ అరేంజ్మెంట్ ఆఫ్ మోనోమర్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ గుడ్స్ లైక్ టాయ్స్. సో ఇందులో ఏ ప్లాస్టిక్ నుంచి మనం ఇవన్నీ తయారు చేయగలుగుతాం అనేది మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డాష్ ఈజ్ ద ఫస్ట్ ఫుల్లీ సింథటిక్ ఫైబర్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, నైలాన్ ఈజ్ ద ఫస్ట్ ఫుల్లీ మ్యాన్ మేడ్ ఫైబర్. సో అక్రిలిక్, పాలియస్టర్, నైలాన్. ఏ పాలిమర్ ఈజ్ ఏ లార్జ్ మాలిక్యూల్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ రిపీటెడ్ యూనిట్స్. వాట్ ఈజ్ ఏ పాలియస్టర్ కంపోజ్డ్ ఆఫ్? సో ఇందులో ఏముంటుంది? ఎస్టర్స్, అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఎస్టర్స్ ఆర్ దేర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ 2 ఫైబర్స్? సో 2 ఫైబర్స్ కలిపింది ఏంటి? సో పాలియస్టర్, నైలాన్, పాలీవూల్ వీ కెన్ సే. సో ఈ విధంగా మనం పాలియస్టర్ అంటే ఎగ్జామ్లో ప్రశ్నలు చిన్న చిన్న అంశాల నుంచి, అంటే థర్మో ప్లాస్టిక్స్ నుంచి, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ నుంచి, కోడ్స్ పైన కూడా మనకు ఎగ్జామ్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కృతజ్ఞతలు.